కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ గారి దగ్గర నుంచి వస్తున్న సినిమా 'టాక్సిక్'. సో, ఈ 'టాక్సిక్' సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. మరి ట్రైలర్ ఎలా ఉందో తెలుసుకుందాం. ప్రెజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సో, 'టాక్సిక్' సినిమా ఎప్పటినుంచో ఈ సినిమా మేకింగ్‌లో ఉంది. చాలా అంచనాలైతే ఈ సినిమా మీద ఏర్పడడం జరిగింది. సో, మరి నిన్న రిలీజ్ చేశారు ట్రైలర్. మీకెలా అనిపించింది? ఈ ట్రైలర్ పైన మీ రివ్యూ ఏంటి సార్? టాక్సిక్ రివ్యూ. టాక్సిక్ ట్రైలర్ యాక్చువల్‌గా ఏందంటే, టాక్సిక్ దాని పూర్తి పేరు 'ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్'. సో, ఇది ఆల్రెడీ సంచలనాలు క్రియేట్ చేసింది టీజర్‌లో వచ్చినప్పుడు. ఎందుకంటే అది హైలీ ఆహ్, ఎక్కువగా ఉంది. వయలెన్స్ ఎక్కువగా ఉందనే విమర్శలు ఆల్రెడీ వచ్చాయి. హ్మ్. లాస్ట్ వచ్చిన టీజర్ కూడా చాలా సంచలనంగా మారింది. ఇప్పుడు దాదాపు 4 నిమిషాల 39 సెకండ్ల ఆహ్, ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు. నిన్న యాష్‌కి లక్కీ నంబర్ 8. అందుకని 8వ తేదీ 7 గంటల 1 నిమిషం. అది కూడా 8 అవుతుంది కాబట్టి 7 గంటల 1 నిమిషానికి దీన్ని రిలీజ్ చేశారు. నిన్న బెంగుళూరులో జరిగిన అతిపెద్ద ఈవెంట్‌లో. అయితే దీనికి ముందుగా కథ దీని ఏందంటే 1940స్ నుంచి 61 వరకి గోవాలో జరిగే కథ ఇది. అంటే అప్పుడు పోర్చుగల్ పరిపాలన ఉండేది. మనకి 1510 నుంచి 1960 వరకు పోర్చుగీసు వాళ్ళు గోవాని పరిపాలించారు. దాదాపు 450 ఏళ్ళు వాళ్ళ కంట్రోల్‌లోనే ఉంది. హ్మ్. సో, ఆ టైంలో 40స్ నుంచి 61 వరకి గోవాలో ఒక గ్యాంగ్‌స్టర్ లైఫ్‌గా మనం చెప్పుకోవచ్చు. అంటే దీంట్లో తండ్రి కొడుకుల ఇది ఉంటది. ట్రైలర్‌లో గూడా మనకు అదే కనబడుతుంది. ఫస్ట్ టైము ఒక డబుల్ యాక్షన్ చేస్తున్నాడు. గడ్డమున్న రెగ్యులర్ యాషు, కేజీఎఫ్ కైండ్ ఆఫ్ యాషు, గడ్డం లేని కొడుకు. తండ్రి పేరేమో రాయ, కొడుకు పేరేమో టికెట్ అలియాస్ రూమి. ఇంకొక ఆహ్, వదంతి లేకపోతే పుకారేందంటే త్రిబుల్ యాక్షన్ అని గూడా అంటున్నారు. బట్ ఓహ్! ట్రైలర్‌లో అయితే మనకి లేదు. ట్రైలర్‌లో ఇద్దరిని చూపిచ్చారు. తండ్రి కొడుకుల మధ్య వారే ప్రధానంగా ఈ సినిమా ఉంటుంది. అయితే దీంట్లో ముందు నుంచి కూడా ఏందంటే, ఇది విమెన్ కూడా క్యారెక్టర్‌లు ఎక్కువున్నారు. దాదాపు 5 మంది హీరోయిన్‌లున్నారు. గీతూ హ్మ్. మోహన్ దాస్ డైరెక్షన్‌లో ఆహ్, 5 మంది హీరోయిన్‌లు. నయనతార గంగగా చేసింది. తర్వాత కైరా అద్వానీ నడియా, హుమా ఖురైషీ ఎలిజబెత్, తారా సుతారియా రెబెక్కా, రుక్మిణి వసంత్ మెలిస్సా. సో, ఇది గూడా ఒక ప్రత్యేకతగా దీంట్లో చెప్పుకోవచ్చు. రెండోదేందంటే, ఈ 5 మంది కూడా వాళ్ళ క్యారెక్టర్స్ ఉన్నాయి. వాళ్ళకి కథలో ఇంపార్టెన్స్ ఉంది. అది గూడా మనకి ముఖ్యంగా ఈ ట్రైలర్‌లో గూడా అది కనబడుతుంది. అంటే ఎవరు ఏదో పక్కన సైడ్ హీరోయిన్ లాగా కాకుండా, వాళ్ళు కథ నడపడంలో వాళ్ళకి గూడా ఒక రోల్ అయితే మనకు కనబడుతుంది. హ్మ్. ఈ నయనతార అయితే వాళ్ళ సిస్టర్‌గా చేసిందంటున్నారు. ఎక్కువగా నడియా పగనే దీంట్లో అంటే ఖైరాద్వాని పగనే దీంట్లో కనబడుతుంది. ప్రతీకారం ఇతని మీద. సో, ఫస్ట్ క్యారెక్టర్ అంటే రాయా క్యారెక్టర్. అందుకని ఇప్పుడు మనకి ఆహ్, ఫెయిరీ టేల్ అన్నారు కాబట్టి జనరల్‌గా ఫెయిరీ టేల్ అంటే ఏంటి? రాజుల గురించి లేకపోతే జానపద గాథలు ఇవుంటాయి హ్మ్. ఫెయిరీ టేల్‌లో. కానీ దీంట్లో పెద్దలకు ఫెయిరీ టేల్ అంటున్నాడు కాబట్టి ప్రధానంగా గ్యాంగ్‌స్టర్ అతని జీవితం, అతని వయలెన్సు, అతని ఆహ్, యాత్రలు ఇవన్నీ మనకు కనబడతాయి. సో, దీన్ని ఎదిరిస్తూ వచ్చిన కొడుకు. ఇతన్ని ఎట్లా ఎదిరించాడు కొడుకు. కొడుక్కి ఇతనుకున్న ఒక ఐడియాలజికల్ వార్ గూడా దీంట్లో కనబడుతుంది. సో, 'డాడీ ఐ యామ్ హోమ్' అనే డైలాగ్ వెరీ పాపులర్ అయింది. అట్లాగే దీంట్లో పెట్టలేదు గానీ అంతకుముందు లేడీస్ మీరు ఒకరిగా వస్తారా? గుంపుగా వస్తారా? అనే ఒక డైలాగ్ ఉంది. హ్మ్. అట్లాగే అంటే దీంట్లో ట్రైలర్‌లో గూడా మనకు కనబడుతుంది. ఒక లేడీని గూడా అతను ఆహ్, నోటికి ఇది జేయడం ఓహ్! అంటే ఇట్లాంటి వయలెన్స్ మనం చూడలేదు. హ్మ్. అంటే వుమెన్‌ని అలా కొట్టడం అనేది జరగదు జనరల్‌గా. సో, అది ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అయితే జనరల్‌గా ఏందంటే 'గీతూ మోహన్ దాస్‌కి' ఉన్న ఒక లక్షణం ఏందంటే ఆమె ఎక్కువగా సైకలాజికల్ ఫిల్మ్స్ తీసింది గతంలో. 'లయర్స్ డైస్' అని, 'మూతం' అని ఇట్లాంటి సినిమాల్లో ఒక రకమైన సైకలాజికల్ ఇంటిమేట్ సినిమాలో ఆమె తీసింది. ఇలాగ మాస్ సినిమాలో ఆమె తీయలేదు. ఇక్కడ ఇప్పుడేందంటే యాష్‌కుండే ఒక రికార్డ్ ఏందంటే అతను మాస్ హీరో, యాక్షన్ హీరో. గడ్డం లేకుండా అతన్నెప్పుడు గూడా ఎవరు చూడలేదు. హ్మ్. ఇప్పుడు గూడా గడ్డం లేకుండా చూస్తే అసలు చాలామంది గుర్తుపట్టలేదు ఫస్టు. కొడుకు క్యారెక్టర్‌ని. అవును. ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఇతను యాష్ అనుకోలేదు.
ఎందుకంటే అంత తేడా కనపడుతుంది మనకి గడ్డంలోనే చూసి. యాష్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నాకు అసలు గడ్డం తీయడం ఇష్టమే లేదు, గడ్డం లేకుండా నన్ను చూసుకోలేకపోతున్నాను అని కూడా, విధి లేక తీయాల్సి వచ్చిందని కూడా ఒక ఇంటర్వ్యూలో యాష్ చెప్పాడు. సో అలాగా ఇప్పుడు యాష్ మాస్ హీరో, ఈ సినిమా ఏమో మాస్ సినిమా, కానీ ఆమె డైరెక్టర్ ఏమో ఇట్లాంటి మాస్ సినిమాలు తీసిన వ్యక్తి కాదు. ఆమెకి ఎక్కువగా సైకలాజికల్ యాంగిల్లో క్యారెక్టర్ డ్రివన్ స్టోరీస్ని ఆమె ఎక్కువగా, అంటే క్యారెక్టర్ ఇంపార్టెంట్, ప్లాట్ కాదు. మామూలుగా మాస్ సినిమాలో క్యారెక్టర్ కంటే ప్లాట్ చాలా ఇంపార్టెంట్. సో ప్లాట్ డ్రివన్ అంటారు, ఇక్కడేమో క్యారెక్టర్ డ్రివన్ ఈవిడ. ఈ రెండు మిక్స్ అయినాయి. రెండోది యాష్ ఏంటంటే దీనికి కేవలం హీరోనే కాదు, ఆయన ప్రొడ్యూసరు, అంటే కో ప్రొడ్యూసరు కమ్ కో రైటర్ కూడా. రైటింగ్లో కూడా అతను పార్టిసిపేట్ చేశారు దీంట్లో. సో ఇది కేజీఎఫ్కి భిన్నంగా మనకి ఈ ట్రైలర్ కనబడుతుంది. కేజీఎఫ్లో మీకు మనకు అందరికీ తెలుసు, దాంట్లో ఒక అన్యాయం, ఆ అన్యాయాన్ని సరిదిద్దడం, ఒక తల్లి ఇన్స్పిరేషను, ఒక మాస్ ఇది కనబడుతుంది. ఎవ్రీ 15 మినిట్స్కి ఒక ఎలివేషను అలాగా ఉంటుంది కేజీఎఫ్. ఇది అట్లా లేదు. ఇది కంప్లీట్గా ఏంటంటే దీంట్లో విలన్ ఇంకెవరూ లేరు. గతంలో విలన్ టోవినో థామస్ ఉంటాడని చెప్పారు, కానీ మళ్ళీ